హాయ్ హలో ఇవాళ మా ఇంట్లో సండే స్పెషల్ ఎందుకు చూపిస్తారండి. ఇది మిల్క్ కర్డ్ ఇంట్లో లేవు అందుకనే తీసుకొచ్చిన. చికెన్, గోంగూర చికెన్, ప్రాన్స్ అండ్ ఎగ్ కర్రీ. ఈ ప్రాన్స్ క్లీన్ చేయడం నాకు రాదు, మా హస్బెండే క్లీన్ చేస్తాడు. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా పెడతా చూడండి. తలకాయ ఇట్లా తీసేసి ఇందులో వేసేసి దీని హెడ్, ఫ్రంట్, బ్యాక్ నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకోవాలండి ఒక 2-3 సార్లు. మా ఆయన మొత్తం నీట్గా క్లీన్ చేసేసిండు. ఇప్పుడు నేను ఒక 10 టైమ్స్ అట్లా వాష్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఇది కడాయిలోకి తీసుకొని మొత్తం కడాయిలోకి తీసుకోవాలి. దీంట్లో ఏం లేదు, పసుపు, ఉప్పు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు దీన్ని చిన్న మంట పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేయండి. ప్రాన్స్ ఇక్కడ పెట్టేసిన, ఉడకబెట్టేసుకుంటున్నా. బగారా రైస్ కోసం రైస్ నానబెట్టేసిన. ఇప్పుడు గోంగూర చికెన్ కోసం చికెన్ క్లీన్ చేసేసుకుంటున్నా. ప్రాన్స్ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఎంతో అవుతుంది అనుకున్నా, 1/2 kg తీసుకొచ్చిన, ఇంతే అయింది. ఇది 250 grams కన్నా ఇంకా తక్కువనే ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు ఇది ఉడకబెట్టేసుకున్నా, ప్రాన్స్ కర్రీ చేస్తున్నా. ఎలా ఉంటుందో చూపిస్తా. నేను మజా తాగుతున్నా. అయిపోయింది. అరే నువ్వే మరి ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడే మసాలా వేసుకున్నా, కొత్తిమీర వేసుకొని కలిపి దించేయడమే. మంట పెద్ద ఒకసారి మంచిగా కలిపేసుకొని ఎమ్మి ఎమ్మి ప్రాన్స్ కర్రీ రెడీ. ఏమి అంటావు అవుతుంది. ఎమ్మి రాకపోతే దాని మమ్మీ ఏమైంది, దాని మమ్మీ ఎందుకు, మీ మమ్మీ అను. అయిపోయింది అంటావు. అయిపోయింది. 2 నిమిషాలు అయిపోయింది. బాగుంది. అరే ఎందుకు అవుతున్నావు మరి నువ్వు ఇప్పటిదాకా ఎట్లను నెక్స్ట్ ఏం చేస్తున్నావు మళ్ళా? నాకెంతో ఇష్టమైన గోంగూర చికెన్. ఏం చేస్తున్నావు? గోంగూర చికెన్ చేస్తున్నా. ఇది గోంగూర చికెన్ అంటావు? ఇంకా కాలే, ప్రాసెస్ అవుతుంది. ఇంకా మొత్తం అయినాక ఎట్లుంటుందో అప్పుడు మాట్లాడు. గోంగూర చికెన్ గోంగూర ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నా అసలు గోంగూర చికెన్ చెయ్యాలా అని. ఇప్పుడు కుదిరింది. మీదేంది ఏ నువ్వు చేసే ఒక చికెన్కి పెద్ద ఫోన్లు అన్నీ వేసుకుంటే చూపించే అవసరమా? ఇంకేంది అయిపోయిందా ఈ బొచ్చుల చికెన్?
బొచ్చుల చికెన్ ఇప్పుడు తినవా నువ్వు? బొచ్చుల చికెన్ అనుకుంటా. ఈ చికెన్కి ఇంకా వీడియో కాల్ చేసి చూపిస్తున్నా. అవును, నా వంట నాకే గొప్ప. గొప్ప అంటావు. చికెన్ పీస్, చికెన్ పీసే, చికెన్ పీసే, చికెన్ పీసే. అదే అలా అన్నారా కాంచనా సినిమాలో? కాంచనా సినిమాలో చికెన్ పీసే, చికెన్ పీసే అన్నాడు. నీకేం కూర? నీకేం కూర? ఆటనికి వస్తారు కానీ మీరు. వేడి చచ్చిపోతున్నాడు నేను. ఇక కరెంట్ ఉన్నాయేం లాభం? ఫ్యాన్ వేసుకుని ఏ ఫస్ట్ అది చూడు. అదే అవుతుంది, ఇంకా దాన్ని చూసేది ఏం లేదు. అదే అవుతుంది దగ్గరికి. బా అదే ఆన్లైన్లో లేదు, పన్నదేమో అనుకున్నా. స్విచ్ ఆఫ్ పెట్టినావు. తెచ్చుడే 12 అయిందే. మరి ఒక కూర వేసేసిన ఆల్రెడీ వీడియోల కోసం. ప్రాన్స్ మసాలా కర్రీ. అబ్బో నేను ఎలా తిన్నానే? అవన్నీ అయినా కూడా మళ్ళీ వీడియోలో తినాలా? అన్నం వండేది ఉంది ఇంకా. రన్నినది పులిహోర ఉంటే, గిన్నెడు పులిహోర ఉంటే అలా ప్రాన్స్ కర్రీ వేసుకొని మంచిగా తిన్నది. నేనేమో అది ఖరాబ్ అవుతుందేమో అని చెప్పి ఇంత తిన్నా. ఎందుకు ఖరాబ్ అవుతుంది? నిమ్మకాయ పులిహోర ఖరాబ్ అవుతుందా? కరెక్ట్. ఇది చేసిన నువ్వు చేసినా ఇది ప్రాన్స్ మసాలా కర్రీ. ఇప్పుడు ఇది కావాలా, ఇంకా బగారా రైస్ కావాలా? చెప్పిలా? అయినాయా వంటలు? అయిపోతుంది ఆల్మోస్ట్ దగ్గర. ఏం కర్రీ? ఎగ్ ఫ్రై. ఇదేంది రైసా? అయిపోయిందా? రైస్ అయిపోయింది. చూడు నేను ఎట్లా అయిపోయాను. ఉంటావు అట్లా నల్ల కాబట్టి నల్ల. అయ్యో ఇక్కడ వేసుకుందాం అయిపోతుంది కానీ గడ ఈడ వేసుకుందామే ఆ పీస్ గిట్లా వేసుకొని అది తోముతున్నావుగా పోయింది దాని మీద పెట్టి. నీ లైఫ్లో ఏదైనా మంచి కూర వేసినావు అంటే ఇది ఒక్కటే. ఇప్పుడు నూనె వస్తున్నాయి ఎందుకు? దీనే చెడమింగుడు అంటారు. నువ్వు చెడమింగుతున్నావు ఎందుకు కూరని? ఇప్పుడే కానీ నీ జిందగీలో ఒక మంచి కూర వేసిన అంటే ఇదే అని చెప్పిన. ఇప్పుడే చెడమింగినవు అది. అన్ని వంటలు నువ్వే చేస్తావా అసలు ఇంట్లో?
చేసేది నేను చెప్పుకున్నాను నువ్వు అన్నట్లు. అబ్బా ఏది మొగ మీరు చెప్పండి ఒకసారి. అవును మరి నేను చేస్తా. చెప్పాలా మరి, అతిగా చెప్పొద్దు మమ్మీ. నువ్వు కూడా చెప్పాలా, వంటలు నేనే చేస్తానే చెప్పాలా. నువ్వు చేస్తామని చెప్తున్నా మరి, నేను చేసి కూడా ఏం చేయాలా మళ్ళీ? అదే అర్థం చెప్తున్నా. చెప్పొద్దా? నేను చేసి నా పేరు చెప్పుకోవాలి, నీ పేరు చెప్పొద్దు అంటావు. సరే ఇప్పటి నుంచి అంతే చేస్తా. నేను చేసి నేను చేయలేను, ఈమెనే వేసిందని చెప్తా ఇప్పటి నుంచి, సరేనా? సరే ఇప్పటి నుంచి చెప్పా, నేను చేసిన అని చెప్పా. ఇక నేను ఏం చేసినా మంచిగా ఉన్నా మంచి లేకున్నా ఈమెనే వేసింది అని చెప్తా, సరేనా? సరేనా? కాదే మెంటల్తో అది కాదు. గెస్ట్లా? సరే ముచ్చట పక్కన పెడతా. అమ్మయ్య ఇప్పటికి పని తీరింది. ఇవాళ సండే స్పెషల్ ఏమేమి చేసినో చూపిస్తారండి. బగారా రైస్, గోంగూర చికెన్, ప్రాన్స్ మసాలా కర్రీ, ఎగ్ టమాటా ఫ్రై, గరం గరం పప్పు అండ్ పెరుగు పచ్చడి. పొద్దు నుంచి కష్టపడితే ఇప్పుడు వంటలేని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారండి. వేడి వేడి రైస్ మధ్యలో తీసుకో, కొద్ది కొద్ది వేసుకొని మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చికెన్ గోంగూర, ప్రాన్స్ మసాలా, టమాటా ఎగ్ ఫ్రై, పప్పు, రైతా కాదు పెరుగు పచ్చడి. అదే పెరుగు పచ్చడి. ఫస్ట్ ఇది ఏం తింటున్నావు? ఎగ్ టమాటా ఫ్రై. వేడి వేడిగా కావుతుంది. నెక్స్ట్ చికెన్ గోంగూర. ముక్క కలుపుకుంటావు మళ్ళా? ఒక్క నిమిషం కావుతుంది బాగా. సూపర్. ప్రాన్స్ మసాలా కర్రీ, పప్పు, సూపర్. అండ్ లాస్ట్లో పెరుగు పచ్చడి. ఇంత కష్టపడి మార్నింగ్ చేసేందుకు సూపర్ టేస్ట్ ఉన్నాయి. మీ ఇంట్లో సండే స్పెషల్ ఏందో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.